అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ సాయినాథాయ నమ. మనము సత్యసాయిబాబా వారి పూర్ణత్వమే సాయి అనే అంశం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. సాయిబాబా సత్యసాయిబాబా యొక్క మహిమల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఒకసారి ఒక ఏడు దసరా ఉత్సవాలు పుట్టపర్తిలో భక్తులు అమిత ఉత్సాహంతో జరుపుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో ఒక భక్తుడిని పుట్టపర్తికి కుటుంబ సమేతంగా రమ్మని చెప్పారు సత్యసాయిబాబా. ఆ భక్తుని తల్లి వ్యాధిగ్రస్తురాలై ఉన్నా మరి ఏమీ ఇబ్బంది లేదు, తల్లిని వెంట పెట్టుకొని రా అని బాబా జాబు రాశారంట. వాళ్ళు పుట్టపర్తిలో ఉండడానికి ఒక చిన్న టెంటు ఏర్పాటు చేశారు. వారు పుట్టపర్తి వచ్చి ఆ చిన్న టెంటు ముందరే సామాను పెట్టుకొని ఊరేగింపు జరుగుతూ ఉంటే చూడడానికి వెళ్ళారు. ఈలోగా బెంగళూరు నుండి వచ్చిన ధనికుడైన ఒక వ్యాపారి ఆ చిన్న టెంటు ఖాళీగా ఉండడం చూసి దాన్ని తన సామానుతో ఆక్రమించాడు. భక్తుడు ఆయన తల్లి వచ్చి ఆ ధనికుడితో వాదించలేక దూరంగా జరిగి ఇబ్బంది పడ్డారు. రాత్రిపూట ఆ నగల వ్యాపారి టెంటులో తన పక్క పరుచుకుంటూ ఉండగా ఎక్కడి నుండి ఒక పెద్ద నాగుపాము వచ్చి ఆ టెంటులో ప్రవేశించింది. అతను అది చూసి భయముతో కేకలు వేస్తూ బయటకు వచ్చేశాడు. ఆ కేకలు విని భక్తులు కర్రలతో పరిగెత్తుకొచ్చి ఆ పాము కోసం వెతికితే అది కనబడలేదు. ఇంతలో బాబా వద్ద నుండి ఆ ధనికుడికి వెంటనే రమ్మని కబురు వచ్చింది. అతడితో, బాబా, ఆ చిన్న టెంటును ఆ భక్తుని తల్లి కోసం వేయించాను. నువ్వు ఒక పట్టాన ఎవరు చెప్పినా ఖాళీ చేయని మొండి కట్టానివని తెలిసి నేనే ఆ పామును పంపించాను. నువ్వు వేరొక టెంటులోకి మారి ఆ భక్తునితో ఇక ఏ పాములు రావు, ధైర్యంగా అతని తల్లితో ఆ టెంటులోనే ఉండమన్నానని చెప్పు అని పంపించాడంట. దానితో ఆ వ్యాపారికి బుద్ధి వచ్చింది. మొండికటాలైన వారికి బుద్ధి ఎలా చెప్పాలో, మొండికటాలైన వారికి బుద్ధి చెప్పే తీరులో ఇది కూడా ఒకటి. చెప్పిన మాట వినకపోతే వారికి తగినట్లుగా చెప్పాలి అని చెప్పారు. భక్తుల మనోభావాలు కూడా స్వామికి అవగతమే అనుటకు ఈ ఉదాహరణ. ఆ రోజుల్లో అనగా 1950వ దశకంలో పుట్టపర్తిలో భక్తులు తక్కువ సంఖ్యలో ఉండేవారు. కొందరు తమ సేవా కార్యక్రమంలో భాగంగా భగవాన్తో సన్నిహితంగా మెలిగే దివ్య అవకాశం లభించేది. ఆ రోజుల్లో స్వామి తమ స్నానానికి బావి నుండి నీరు తెచ్చి మేడ మీద స్నానాల గదికి చేరవేసే భాగ్యాన్ని భక్తులకు ప్రసాదించారు. మందిరం వెనుక భాగంలో కోనమ్మ అను భక్తురాలు తెల్లవారుజామున 4 గంటలకే వేడి నీళ్లు కాచి చిన్న రాగి బిందుల్లో పోసి ఉంచేది. ఈ భక్తులు ఆ బిందెలు తీసుకుని మేడ మీదకు వెళ్ళేవారు. రాజారెడ్డి అనే ఇంకొక భక్తుడు పైన ఆ నీరు అందుకొని స్వామి స్నానాల గదిలోని గంగాళంలో పోసేవారు. నెల్లూరు నుండి వచ్చిన ఒక భక్తుడు ఆ రోజు నీళ్లు తీసుకొని వెళ్ళేవానితో, స్వామి ప్రతిరోజు పన్నీరు స్నానం చేస్తారంట కదా అని అడిగాడు. అతను లేదు అని సమాధానం చెప్పాడు. మీకు తెలియదులే, మీరు స్నానానికి నీళ్లు పోసి కిందకు వచ్చిన తర్వాత స్వామి గంగాళంలో పన్నీరు పోసుకొని స్నానం చేస్తారు అని చెప్పాడు. మరుసటి రోజు వీరి దగ్గర నుండి రాజారెడ్డి బిందె అందుకొని స్నానాల గదిలోకి గంగాళంలో పోసే సమయంలో నీరు తెచ్చిన భక్తుడు స్నానాల గదిని జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ గదిలో కనీసం ఒక అల్మారా కూడా లేదు. బిందె అందుకోవడానికి కొంచెం ఆలస్యం చేయడంతో, ఏమిటి ఈరోజు నీ ప్రవర్తన ఒక విధంగా ఉన్నదే అని రాజారెడ్డి అడుగుగా, ఏమీ లేదు అంటూ అతను బిందె తీసుకొని కిందకొచ్చాడు. మరలా నీరు తీసుకొని పైకి వెళ్ళినప్పుడు గంగాళంలో పోస్తుండగా స్వామి వచ్చారు. అంతకుముందు ఏనాడు స్వామి ఆ సమయంలో స్నానాల గది వద్దకు రాలేదు. ఆ రోజు మాత్రం వచ్చి, బంగారు, ఈరోజు 2 పన్నీరు సీసాలు ఎక్కువగా పోయి గంగాళంలో అని చెప్పి వెళ్ళిపోయారు. రాజారెడ్డి షాకు గురయ్యాడు. ఈ భక్తుడిని ఉద్దేశించి, జనార్దన్, ఇన్ని రోజుల నుండి నీకు స్వామికి నీరు తెస్తున్నావు కదా, ఏనాడైనా స్వామి వారు పన్నీరుతో స్నానం చేయడం చూసావా అని అడిగాడు. జనార్దన్ వినయంగా, ఒక భక్తుడు ఈ విషబీజం నా మనసులో వేశాడు, కోపం తెచ్చుకోకుండా స్వామి దయతో నా అనుమానం తీర్చారు అన్నాడు. నీరు చేరవేసే భక్తుడు దర్శనానికి కూర్చున్నాడు. అతనికి పాద నమస్కారం ఇచ్చి స్వామి, ఏయ్ జనార్దన్, నీ వల్లనే స్వామికి చెడ్డ పేరు వస్తున్నది అన్నారు. అతను ఆశ్చర్యపోయాడు. ప్రక్కనున్న భక్తునితో, చూడు, ఈ జనార్దన్ ఏం చేశాడో అన్నారు స్వామి. చేసిన తప్పేమిటో జనార్దన్కు అర్థం కాలేదు. నువ్వు తలకు ఏం పెట్టుకుంటున్నావు అని స్వామి అడిగారు. బిల్ క్రీమ్ పెట్టుకున్నాను స్వామి అని చెప్పాడు జనార్దన్.
తలకు కొద్దిగా పెట్టుకుంటారు, నువ్వు మాత్రం ఎక్కువగా పెట్టుకున్నావు. పాద నమస్కారం చేసుకునేటప్పుడు ఆ క్రీమ్ అంతా నా అంగీకి పూసినవు. నేను ఇతరులకు పాద నమస్కారం ఇచ్చినప్పుడు వారు ఈ అంగీకి అంటిన బిల్ క్రీమ్ వల్ల మంచి వాసన వస్తుంది, స్వామి పన్నీర్ స్నానం చేసి వస్తున్నారని వాళ్ళు అనుకుంటారు అని ముందుకు వెళ్ళారు. కోపగించుకోకుండా సున్నితంగా మందలించారు స్వామి. మనిషి ఉన్నవాడైనా లేనివాడైనా జీవితాంతం చేయవలసినవి 3 పనులు. అవి పని చేయడం, తినడం, నిద్రించడం. వీటిలో అసలు చేయకపోయినా అతిగా చేసినా అనర్థమే. వీటిలో సమతుల్యాన్ని సాధించడమే జీవితం. మనలో ఇతరుల పట్ల ద్వేషభావం లేనప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. వృక్షంలో ఉన్న ఫలాలే మనకు ప్రధానమైనప్పటికీ వృక్షంలో ఉన్న ఫలాలే మనకు ప్రధానం అయినప్పటికీ ఆ వృక్షంలో ఉన్న ఆకులను, కొమ్మలను, రెమ్మలను, వేర్లను మనం ఏ రీతిగా పోషిస్తూ ఉన్నామో అదే రీతిగా ఆత్మ మనకు ధ్యేయమైనప్పటికీ దానికి సంబంధించిన దేహము, బుద్ధి, చిత్తం అనేటటువంటి వాటిని కూడా మనము సాధనలో ఉంచుకోవాలి అంటారు సత్యసాయిబాబా. భగవంతుడు నిశ్చల నిర్మలమైన చిత్తాన్ని ఆశిస్తాడు. ఈనాడు లోకంలో చిత్తం అర్పితం కావడం కష్టమై విత్తం ఇచ్చి భగవంతుని మెప్పు పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన చిత్తానికి లొంగుతాడు కానీ విత్తానికి కాదు. తులసీ దళంతో ద్రౌపది శ్రీకృష్ణుని తూచింది. కుచేలుడిచ్చిన అటుకులకే కృష్ణుడు ఆయనకు సంపదలిచ్చాడు. కామక్రోధ లాభములే సాధకునికి పరమ శత్రువులు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, దుర్యోధనుడు వారి జీవితాలను పరిశీలించి చూస్తే రామాయణం కామం, భాగవతం క్రోధం, భారతం లోభం వలన వారు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఈనాడు అన్ని దుర్గుణాలు ఒకరిలోనే ఉంటున్నాయి. మానవుడు ఎంత హీనమైన స్థితికి దిగజారిపోతున్నాడో. ఇండియా చైనా యుద్ధమైన తర్వాత అప్పటి ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి బార్డర్లో ఉన్న సైన్యానికి ప్రత్యేకమైన సెలవు మంజూరు చేసి యుద్ధం చేసిన మిలిటరీ బృందానికి మొత్తం వాళ్ళ ఇళ్లకు వెళ్లకుండా అందరూ పుట్టపర్తికి బాబా దర్శనం కోసం పంపించారు. వారు 2-3 రోజులు పుట్టపర్తిలో ఉండి దర్శనము, పాద నమస్కారం, ప్రసాదం తీసుకొని ఇళ్లకు వెళ్ళారు. అంతమంది సైనికులు ఒక్కసారిగా ఎందుకు వచ్చారని అడగగా వారు చెప్పిన సమాధానం, మేము బార్డర్లో యుద్ధం చేయించి ఉండగా మా వద్దకు బాబా స్వయముగా వచ్చి ఇక్కడ బాంబు పడుతుంది, మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని దూరంగా పంపేశారు. మేము వెళ్ళిన వెంటనే ఆ ప్రదేశంలో బాంబులు పడడం కళ్ళారా చూసాం. ప్రాణరక్షణ గావించిన స్వామి దర్శనం కొరకు వచ్చామని వారందరూ ఆనందంగా చెప్పారు భారత సైనికులు. ఒకసారి స్వామి గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు రాజమండ్రి చేరుటకు కారు కుడివైపు నుంచి వెళితే తొందరగా చేరవచ్చునని డ్రైవర్ చెప్పినా కారు ఎడమవైపుకు పొమ్మని డ్రైవర్తో చెప్పారు సత్యసాయి బాబా. కొంత దూరం వెళ్ళాక స్వామి డ్రైవర్తో, నేను ఆ కారు ఆపమంటాను, అప్పుడు ఎవ్వరూ నా గురించి మాట్లాడకూడదు, గమ్మున కూర్చోండి అని కారులోని భక్తులకు ఆజ్ఞాపించి కారు స్టార్ట్ చేయమన్నారు. కొంత దూరం పోయినాక ఒక 90 సంవత్సరాల పైబడిన ముసలి స్త్రీ కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో మెల్లగా నడుస్తూ పోతున్నది. కారు ఆమె పక్కగా ఆపించారు బాబా. అద్దాన్ని కిందకు తిప్పి, అవ్వా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారట. ఆమె అమాయకంగా, సత్యసాయిబాబా వారు రాజమండ్రి వస్తారంట, దర్శనం కోసం వెళుతున్నాను అని వణికే కంఠంతో చెప్పిందంట. స్వామి ఆమెతో, మేము అక్కడికే వెళ్తున్నాము, కారు ఎక్కువ కూడా తీసుకెళ్తాము అని బాబా కారులో పక్కకు జరిగి కూర్చున్నారు. ఆమె కారు ఎక్కకుండా ఇలా చెప్పిందంట, మీరు గొప్పోళ్ళో డబ్బున్నోళ్ళో కార్ల మీద వెళ్తారు, మీరు వెళ్ళండి, నేను నడిచి వస్తాను అని జవాబిచ్చిందంట. అంత క్రితం ఆమె ఎప్పుడు బాబాను కానీ స్వామి ఫోటోను కానీ చూసి ఉండలేదు. అప్పుడు స్వామి, రాజమండ్రి ఇక్కడికి చాలా దూరము, నీ కాళ్ళకు చెప్పులు లేవు, ఎండ కూడా ఎక్కువగా ఉంది, అంత దూరం ఎప్పుడు చేరుతావు అని అడిగారట. ఆయన భగవంతుడంట, దర్శనం ఇయ్యదలిస్తే నడిచే శక్తిని ఇస్తాడు, లేదా నేను దారిలో చనిపోయినా ఏడ్చేవాళ్ళు ఎవరు లేరు. కాదు అని స్వామి ఆమెను తన ప్రక్కనే కూర్చుండబెట్టుకొని ఆ వృద్ధుల ఇంటికి తీసుకెళ్ళాడంట. అది చాలా కుగ్రామం. అక్కడి భక్తులు బాబా రాజమండ్రికి వెళ్తూ ఈ గ్రామం మీదుగా వెళ్తారని తెలిసి అఖండ భజన చేస్తూ ఉన్నారు. కారు ఆగగానే స్వామి క్రిందకు దిగారు. ఆ భక్తుల వద్దన్న ఫోటోను చూసి పక్కనే ఉన్న స్వామిని చూసి ఆ వృద్ధురాలు బాబాకు పాద నమస్కారం చేసుకున్నది.
అక్కడి భక్తులు స్వామిని ఆహ్వానించి మర్యాదలు చేసే సమయంలో వారికి స్వామి చెప్పిన విషయం, ఈమె చేసుకున్న పుణ్యం వల్ల ఆమె నాతో ప్రయాణించింది, తద్వారా మీకందరికీ భగవద్ దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు అందాయి. భగవంతుడు ఎంత కరుణామూర్తి! ఒక ముదుసలి శ్రీ వస్తున్న విషయం ముందే గ్రహించి కారులోని భక్తులకు తాను బాబా అనే విషయాన్ని ఆమెకు తెలియచేయవద్దని చెప్పారు. ఇది పరమేశ్వరుని సృష్టి అయిన పంచభూతాలను పొదుపుగా వాడుకోకపోతే అది పరమేశ్వరుని తృణీకరించినట్లే. అవి విద్యుత్ శక్తి, నీరు, వంట చెరుకు, పెట్రోలు, డీజిలు పొదుపు అంటే పిసినార్తనం కాదు. అవసరానికి మించి వాడుకోవడం మహాపాపం. ఆశలపైన అదుపు, ఆహార పదార్థాలపై పొదుపు ఉండాలి అంటారు బాబా. బ్లడ్, ఫుడ్డు, దుడ్డు దుబారా చేయకూడదు. ఆశలు తగ్గాలి, ఆశయాలు పెరగాలి. ఏ కార్యమైనా శక్తికి మించి చేస్తే అది అహంకారము, ఉన్న శక్తికి తక్కువగా చేస్తే అది దొంగతనము. కనుక శక్తి మేర చేయాలి. సేవా కార్యక్రమమైన, దానమైన, దానవత్వం నుండి మానవత్వానికి దయ, మానవత్వం నుండి దైవత్వానికి దానం, దైవత్వం నుండి ఏకత్వానికి ధర్మ్యత ఎదగాలి అంటారు బాబా. ఇది దకారత్రయం. ఈనాడు మనము దయకు దూరం అవుతున్నాము, ధనానికి దగ్గర అవుతున్నాము. హిందూ మతము ముఖ్యంగా 3 విషయాలను బోధిస్తుంది. ద్వైతం, ఆత్మ వేరు, పరమాత్మ వేరు. అద్వైతం, ఆత్మ పరమాత్మ ఒక్కటే. మూడవది విశిష్టాద్వైతం, ఆత్మ పరమాత్మ ప్రకృతి 3 వేరు వేరైనా కలిసే ఉంటుందని బోధిస్తుంది. బాబావారు అన్ని మతాలను సమానంగా ఆదరిస్తారు. ప్రశాంతి నిలయంలోనే కాకుండా అన్ని సత్యసాయి సేవా సమితులలో క్రిస్మస్, రంజాన్ మొదలుగా పండుగలను జరుపుతుండడమే ఇందుకు నిదర్శనం. అయినా సాయి సంస్థలకు ఒక ఎంబ్లం ఉన్నది. సర్వమత స్తూపం మీద 5 మత చిహ్నములు ఉన్నవి. మధ్యలో జ్ఞానజ్యోతి. మరి ఈ సంస్థ కేవలం ఆధ్యాత్మికకు సంబంధించినదా లేక ఒక మతమునకు సంబంధించినదా? ఎవరైనా మతము లేదని చెబుతూ మత చిహ్నములతో ఒక ఎంబ్లం ఎందుకు ఉన్నది అని ప్రశ్నించిన వారికి మనది మతమే. ఏ మతము? సర్వమత సమ్మతం. ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అని చెప్పాలి అన్నారు స్వామి. నేడు మానవుని పరిస్థితి, చెడును కన్నులు చూస్తున్నాయి, చెవులు చెడును వింటున్నాయి, తినకూడనివి నోరు తింటుంది, చేయకూడని పనులు చేతులు చేస్తున్నాయి, వెళ్ళకూడని చోట్లకు కాళ్ళు వెళ్తున్నాయి. మనము నెపమును ఇంద్రియాల మీద నెడుతుంటాం. అది కేవలం దేహమునకు పనిముట్లు మాత్రమే. ఒక కారు ప్రమాదానికి లోనైతే లోపం కారుది కాదు కదా, నడిపే డ్రైవర్ది. తప్పు ఇంద్రియాలను నడిపే మనసుదే కదా. ఈ మనసును ఒక స్ప్రింగ్తో పోల్చవచ్చు. ఎంత అదిమి పెడితే దానికి ఎన్నో రెట్లు శక్తితో పైకి ఎగురుతుంది. అట్లే మనసును నిగ్రహం పేరుతో అదిమి పెడితే అది అంతకు రెట్టింపు శక్తితో రెచ్చిపోతుంది. దీనికి చక్కని తరుణోపాయం చెప్పారు బాబా. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆపాలంటే స్విచ్ కట్టేయాలి కానీ అకస్మాత్తుగా ఆపే ప్రయత్నం చేయకూడదు. దాని వేగం తగ్గి కొంతకాలానికి అది ఆగిపోతుంది. గజేంద్రుడు కేవలం భగవంతుడిని వచ్చి కాపాడమని మాత్రమే కోరాడు. ఆయన ఎవరికి చెప్పకుండా కదిలి వస్తుంటే ఆయన వెంట లక్ష్మి, శ్రీ మహాలక్ష్మి, అంతఃపుర శ్రీలు, వాహనమగు గరుత్మంతుడు, వెనుక సుదర్శన చక్రము, విల్లు, గద దర్శనం కోసం వచ్చిన నారదుడు, సర్వసైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడు, సిరి సంపదలు, దాసదాసీజనం అన్నీ కోరకనే శ్రీ మహావిష్ణువు మూర్తితో పాటు వచ్చాయి. మనం గొంతెత్తి ముక్తకంఠంతో భజన చేసినా, ప్రార్థన చేసినా స్వామికి తప్పక వినపడుతుంది. వ్యక్తిగత ప్రార్థనలో హృదయ అంతరాల్లోంచి వెలువడే శక్తి పరిమితం. సామూహిక ప్రార్థనలో శక్తి ద్విగుణీకృతమవుతుంది. శారీరక, మానసిక రుగ్మతలు కలిగిన సందర్భాలలో 10 మందితో సామూహిక భజన సంకీర్తనలో పాల్గొన్నచో మానసిక, శారీరక స్వస్థత చేకూరుతుంది. ఆ ప్రేరణతో భక్తులు అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి అలవర్చుకోగలుగుతారు. దీర్ఘకాలిక రోగులు ప్రశాంతి నిలయంలో ఉదయం, సాయంకాలాల్లో భజనల్లో తప్పనిసరిగా పాల్గొనుటకు కారణం ఇదే. అలా స్వామి కృపకు పాత్రులైన వారు ఎందరెందరో. స్వామివారి దర్శన భాగ్యంతో కలిగే పారవశ్యము, తన్మయత్వము, అనుభూతి వర్ణించు సాధ్యం కాదు. లీలల కన్నా కనులారా సమీపంగా దర్శించిన కళ్ళు చెమ్మగలుగుతాయి. ఇది భక్తులందరికీ అనుభవైక వేద్యమే. బాబా మందహాసానికి గల అద్భుత శక్తికి అందరూ పరవశురాలవుతారన్నది సత్యం. భాష చాలదు. ఎట్టి ప్రజ్ఞావంతునికైనా కవిత చెప్పలేదు. ఎట్టి కవివరుండైనా
పాట పాడగలేడు పద్మభూషణుడైన సత్యసాయి నగుమముకు ఇంత మహిమ అన్నారు సాయి భక్తులొకరు. అల్లరి కొంటెతనము కలబోసిన చిలిపి నవ్వు, నాకు తెలుసులే అనే అర్థవంతమైన నవ్వు, అవునా అట్లనా అంటూ అమాయకత్వం నటించే పసిపాపలాంటి స్వచ్ఛమైన నవ్వు భక్తులకు మలయ మారుతాలు. నేడు ఆ చిరునవ్వులు భౌతికంగా మనకు కానరాకపోయినా భక్తుల మనసులలో వాటి చిరుముద్రలు పదిలంగానే ఉన్నాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. హరి ఓం తత్సత్.